సంస్థకి వీళ్ళు గౌరవించారా రైట్? క్వశ్చన్ నెంబర్ 1227 రహదారులు భవనాల శాఖ మార్చులు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు కాదండి, కొన్ని రోడ్లు మాత్రమే పాక్షికంగా దెబ్బతిన్నాయి. బి ప్రశ్నకు సమాధానం, వివిధ పథకాల కింద 2019వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 50,74,00,000తో రోడ్లు మరమ్మతులు చేయడం జరిగింది. అదేవిధంగా మెరుగుదల కోసం కూడా మంజూరు చేయడం జరిగింది. సి ప్రశ్నకు 50,74,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసి 63 పనులు చేపట్టగా 42.56 కోట్లతో 58 పనులు ఇప్పటికే పూర్తి చేశాము. మిగిలిన 5 పనులకు కూడా 8.18 కోట్లతో 8,18,00,000తో పురోగతిలో ఉన్నాయి అధ్యక్ష. ముప్పుడు వెంకటేశ్వరరావు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు మా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్ల గురించి 50,74,00,000 రూపాయలు 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఖర్చు పెట్టామని చెప్పారు అధ్యక్ష. కానీ 19-24 కాలంలో వాళ్ళు రోడ్లు అసలు ఎక్కడేశారు, ఏ గుంతలు పూడ్చారు అటువంటిది ఎక్కడ కూడా ఆన్మాలు కూడా కనపట్టదు అధ్యక్ష. అది నేను చెప్తున్నది కాదక్ష. ఏదైతే ఇవాళ ప్రధాన పత్రికలు ఉన్నాయో, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ, ఈ పత్రికలో ఆ యొక్క రోడ్ల పరిస్థితి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఎంతమందికి తలలో పగులుతూ ఉన్నాయి, కాళ్ళు చేతులు ఇరిగిపోతూ ఉన్నాయి, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారన్నది ఇవాళ పత్రికలన్నింటిలో కూడా రాస్తున్న పరిస్థితి అధ్యక్ష. ఏదైతే 14-19 కాలంలో వేసినటువంటి రోడ్లు తప్ప 19-24 కాలంలో ఎక్కడ రోడ్లు వేసినటువంటిది ఎక్కడ కూడా ఇవాళ కూడా ఆనవాయితీ కూడా ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో ఉందక్ష. అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా మార్టేరు ప్రక్లంక అనేటువంటి రోడ్డు మేజర్గా ఉన్నటువంటి రోడ్డు అధ్యక్ష. అది ఆసంట నియోజకవర్గం, నిడదవోలు నియోజకవర్గం, కొవ్వూరు నియోజకవర్గం 3 నియోజకవర్గాలు కూడా కలుపుకునేటువంటి రోడ్డు మార్టేరు ప్రక్లంక రోడ్డు అధ్యక్ష. అది కొవ్వూరు నియోజకవర్గంలోనే దాదాపుగా 25 కిలోమీటర్లు పైబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మనం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 సార్లు దాన్ని గుంతలు పూడ్చేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష, పూర్తిగా కూడా రోడ్డు వేయకోకుండా. అదేవిధంగా దాంతో ఇవాళ మా జిల్లా మంత్రి గారు దుర్గేష్ గారు కూడా నిడదవోలు నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళటం కోసం ఇదే రోడ్డు అంటే వెళ్తుంటారు సార్. ఈ మధ్యకాలంలో అయితే కనుక సార్ కూడా రోడ్డు వెళ్ళటం కూడా పూర్తిగా కూడా మానేయటం జరిగింది సార్. అదే కాకుండా ఈజీకే రోడ్ సార్, ఏలూరు నుంచి రాజమండ్రి వరకు ఉన్నటువంటి ఈజీకే రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు గుండువల్ నుంచి కొవ్వూరు వరకు కూడా నేషనల్ హైవే కొంత అయింది సార్. అయితే అది రాజమండ్రి కానీ వైజాగ్ వెళ్ళిపోయేటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. కానీ మా నియోజకవర్గంలోనే కాదు, పక్క నియోజకవర్గం నుంచి కూడా గ్రామాల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈజీకే రోడ్డు కిందే దిగాలి అధ్యక్ష. ఎందుచేతంటే బస్సులు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ, మోటార్ సైకిల్ కానీ వెళ్ళాలంటే హైవే నుంచి విలేజ్లోకి కింద సర్వీస్ రోడ్డు అంటే కిందకి దిగి విలేజ్లో నుంచి వెళ్ళాలి. కాబట్టి ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా కూడా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. రెండోది ఏంటంటే 2027లో మాకు గోదావరి పుష్కరాలు వస్తున్న పరిస్థితి ఉందో తమరికి కూడా తెలుసు అధ్యక్ష. ఏదైతే జిల్లాలో ముఖ్యంగా కొవ్వూరు ప్రధాన కేంద్రం ఏదైతే ఇవాళ గోపద క్షేత్ర ప్రతిజ్ఞ గాంచినటువంటిది ఉంది. కాబట్టి ఇవాళ రాయలసీమ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ వాళ్ళందరూ కూడా కొవ్వూరు మీదుగా రాజమండ్రి కొవ్వూరు వెళ్ళటం వచ్చేటువంటి భక్తులంతా కూడా ఉంటారు. కాబట్టి లక్షలాది మంది భక్తులు అటువంటి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఆర్ఎన్బి రోడ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా కనుక చేయలేకపోతే కనుక రేపు చాలా ఇబ్బంది అయిపోయేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి అది ఇప్పుడే శాంక్షన్ ఇచ్చి కనుక వాటిని మనం చేసుకోలేకపోతే టైం చేయడం కూడా ఇబ్బంది అవుద్ది. లాస్ట్ టైం పుష్కరాల్లో కూడా 2014లో గవర్నమెంట్ రావటం, 2015లో పుష్కరాలు అవడంతో 1 సంవత్సరమే పీరియడ్ ఉండటంతో శాంక్షన్ అనేటువంటి వర్కులు కూడా చేయడం కూడా టైం సరిపోక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వీటితో పాటుగా ప్రధానంగా కొన్ని బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే లక్షలాది మంది వస్తుంటారు కాబట్టి చంద్రవరం బ్రిడ్జి ఒకటి, అన్నదావరపేటకు సంబంధించిన బ్రిడ్జి ఒకటి, 2 బ్రిడ్జీలు కూడా దెబ్బతిని పూర్తిగా కూడా ఉన్నాయి అధ్యక్ష. అది కూడా ప్రతిపాదనలో సంబంధిత అధికారులకు కూడా మంత్రివర్యులకు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది కూడా చేయలేకపోతే కనుక చాలా ఇబ్బంది జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా కొన్ని లింక్ రోడ్లు ఉన్నాయి అధ్యక్ష.
ఆ లింక్ రోడ్ హైవే మీద నుంచి ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కోసం ఖచ్చితంగా ఆ లింక్ రోడ్డు కూడా చాలా అవసరం కాబట్టి వాటిని కూడా పూర్తి చేయాలి అధ్యక్ష. నేను జనరల్గా అయితే కనుక మాట్లాడటం కావాలా, పనులు అవడం కావాలా? అదే అధ్యక్ష, ఒకసారి అంటే ఇక్కడ మంత్రివర్యులు ఉన్నారు, సంబంధిత అధికారులు ఉన్నారు, తమరు కూడా ఉన్నారు కాబట్టి మా నియోజకవర్గంలో పుష్కరాలకు సంబంధించినటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్స్ కానీ, లింక్ రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ ఏవైతే ఉన్నాయో దయచేసి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పని మీ ద్వారాగా మంత్రి గారికి అదే సంబంధిత అధికారులు కూడా తెలియజేసుకుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అధ్యక్ష. కాలువ శ్రీనివాసులు గారు అలా కాకుండా డైరెక్ట్గా క్వశ్చన్ అడగండి సార్. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు గుంతలు పుడ్చడం, రోడ్లను బాగా చేయడం బాగా చేస్తున్నారు అధ్యక్ష. అదే సందర్భంలో గత ప్రభుత్వంలో మనం ప్రారంభం చేసి ఆగిపోయిన బ్రిడ్జిలు చాలా నియోజకవర్గాల సంపూర్ణంగా ఉన్నాయి అధ్యక్ష. నా రాయదుర్గం నియోజకవర్గంలో పట్టణంలోనే 2 ప్రధానమైన బ్రిడ్జిలు దిష్టి బొమ్మల్లాగా అట్లాగే ఉన్నాయి అధ్యక్ష. రైల్వే పోర్షన్ కంప్లీట్ అయింది. రాయదుర్గం తుమ్కూరు రైల్వే మార్గంలో ఒకటి కనేకల్లు రోడ్లో ఒకటి, అట్లాగే అనంతపూర్ రోడ్లో ఒకటి, 2 కూడా రైల్వే పోర్షన్ కంప్లీట్ అయ్యి ఆర్ఎన్బి పోర్షన్ అట్లాగే మిగిలిపోయింది. నేను ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేశా. తర్వాత అది మామూలు నేషనల్ హైవేగా మార్చాం అధ్యక్ష ఒక రోడ్డుని. కాబట్టి నేషనల్ హైవేలో ఒక అవకాశం ఉందంట అధ్యక్ష. 1 టైమ్ ఇంప్రూవ్మెంట్ కింద పథకం కింద ఒక బ్రిడ్జ్ తీసుకునే అవకాశం ఉందని, తాజాగా అది 544 DD అయింది కాబట్టి 51,75,00,000 రూపాయల ఖర్చు కాగల ఒక ప్రతిపాదనలను నేషనల్ హైవేకి సమర్పించాం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఆయన పలుకుబడిని ఉపయోగించి ఆ బ్రిడ్జిని మంజూరు అయ్యే విధంగా చూడాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, కొవ్వూరు శాసనసభ్యులు వారు అడిగినటువంటిది వారు ఏవైతే వేసిన రోడ్లు కూడా కనపడడం లేదు, ఈ విధంగా ఉన్నాయి 2019 వరకు అంటే నేను కూడా ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. రికార్డుల దగ్గర ఏ నెలలో ఏ సంవత్సరంలో ఎన్ని వర్కులు చేశారు, ఎన్ని కిలోమీటర్లు చేశారు కూడా అనెక్షర్ కూడా రెడీగా ఉంది. ఇవన్నీ చదవాలంటే టైం దగ్గరికి దాదాపుగా 10-15 నిమిషాలు పడుతుంది. ఈ అనెక్షర్ కూడా వారికి ఇచ్చి పంపుతాను. ఆ అనెక్షర్లో ఎక్కడైనా వారు చెప్పినటువంటి మేము ఇచ్చిన రికార్డులు కరెక్ట్ కాకపోతే నేను మా అధికారుల ద్వారా మళ్ళీ ఎంక్వైరీ చేపించి వారి మీద తీసుకుంటాము. వారి ఆవేదన బాధ అంతా కూడా అర్థమైంది అధ్యక్ష. ఖచ్చితంగా కూడా వారు ఏవైతే మాకు ఇందాక చెప్పినటువంటి ప్రతి విషయాన్ని నోట్ చేసుకున్నాము. మా అధికారుల ద్వారా మళ్ళీ నివేదికలు తెప్పించుకొని ప్రభుత్వానికి సమర్పించి ఖచ్చితంగా వాటన్నిటి మీద కూడా చర్య తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాము. గౌరవ శాసనసభ్యులు సీనియర్ అడిగినట్టు కూడా ఇప్పుడే నా దృష్టికి కూడా వచ్చింది. ఏదైతే అంతకుముందు కూడా అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా 1-2 బ్రిడ్జిలు కూడా చేయమని, తర్వాత అప్రోచ్ బ్రిడ్జిలు కూడా కొన్నిటికి ప్రపోజల్స్ పంపమని చెప్పి ప్రభుత్వం కూడా అడిగింది. మా అధికారులు కూడా అందరూ కూడా వాటి మీద ఎక్కడెక్కడ మధ్యాహ్న బ్రిడ్జిలు ఆగిపోయినాయి, ఆ మొదలు పెట్టినటువంటి కూడా కొన్ని చోట్ల 70%, కొన్ని చోట్ల 90% కూడా అయినాయి. వాటన్నిటిని కూడా తీసుకుని త్వరలోనే ప్రభుత్వానికి ఇచ్చి వాటిని కూడా మొదలు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చేస్తున్నాను. అదేవిధంగా శ్రీనివాస్ గారు చెప్పినది కూడా ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటానని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. పుష్కరాలని కూడా సార్ ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటున్నాము. ఏవైతే పుష్కరాలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా ఎక్కడెక్కడ ఉందో ఆ ప్రాంతంలో అవన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు అన్ని నివేదికలు ఎన్ని అవసరాలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో, ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ప్రభుత్వం, మనకు కూటమి ప్రభుత్వము. వాటన్నిటిని కూడా అక్కడ చుట్టుపక్కల ఏవేవి అవసరాలు ఉన్నాయో ప్రతి నియోజకవర్గాన్ని కూడా కవర్ చేస్తూ నివేదికలు తెప్పించుకుంటాం అధ్యక్ష. మా గోదావరి జిల్లాలో వెంకటేశ్వరరావు చెప్పాడు, చెప్పకపోయినా కూడా చాలామంది సభ్యుల ఆవేదన అదే సార్. ఇంకా బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జిలు కూడా పడిపోవడానికి దగ్గరలో ఉన్నాయి. మొన్న మా దాంట్లో ఒక మంచి బ్రిడ్జ్ ఇచ్చారు, దానికి కూడా సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ క్వశ్చన్ నెంబర్ 1157 ఆరోగ్య శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష.